ఆపద మొక్కుల వాడే నరసింహ భక్తులండగా నిలిచిండే నరసింహ మటపెల్లి క్షేత్రాన నరసింహ నీవు దండైన దేవుడవే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ భక్తులండగా నిలిచిండే నరసింహ మటపెల్లి క్షేత్రాన నరసింహ నీవు దండైన దేవుడవే నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ భక్తులండగా నిలిచిండే నరసింహ బాలభక్తుడైన ప్రహ్లాదునైతేను కాపాడుట కొరకు నరసింహ రూపాన భువియందు వెలసేను నరసింహ స్వామైతే ఈరణ్యకశపుని అతమార్చిన వంట ఇలలోన నీ రూపు నిలుపుట కొరకైతే మా దండి అడవిలో గుహలోన నీవైతే మట్ట పెళ్లిలోన నరసింహ నీవు స్వయముగా వెలసినవు నరసింహ మునులు ఋషులైతే నరసింహ నిన్ను పూజించినారంట నరసింహ ఆపద మొక్కుల వాడే నరసింహ భక్తులండగా నిలిచిండే నరసింహ మటపెల్లి క్షేత్రాన నరసింహ శ్రీమద్భ్య పరమేభ్యో నమో నమః సర్వే వంశోద్భవం చతుర్థ దివస సాయాహ్నే సర్వదేవతా ఉద్వాసనార్థంధ్వజ అవరోహణం గరిష్యామి ముహూర్తస్సు ముహూర్తస్తు ముహూర్తకాలే వరదాన్ విష్ణురంజనదే ఆగ్రంథయ బలవాదో నాడానుస్తమహదురితావాదమానః ఆమరద ప్రత్యావత్తయమాకృతమద్దుందు నిర్వావదీ
నిత్యనిషేవిదాయ శక్మ ఏతత్ ఈశానగచ్చ ఈశాన నదన బదహిత ఫత గుర్తి గుర్తే వికాన గగతను కులమగల గద గత గనల భగంతగో తవిఘట్టనం నిజని సజలని కథమరు కథం బలాజితయా గగన్ సకలతో జగన్ విజయతో భగరమి జదాలమిరం హరే సత్తీ జదాలమిరం హరే వ్రతద మధుర్ వ్రతద మధుర్ వ్రతద మదింది మవ్రతద మదింది మవ్రతద మదింది మదైల పదే సగధుత్త సగధుత్త సగధుత్తం భోగ్గర గంధం గంధానాథం వ్రతద మదింది మవ్రతద మదింది మవ్రతద మదింది మదైల పదే విఘన సగచ్చ విఘన సదాల సువర్ణవర్ణ భుజగాపవీతి నాగాంతకో విష్ణురథ సువర్ణ భాగవతాగ్రగణ్య ఖగేత్తరో నశుభమతనోతు
బ్రహ్మోత్సవాలు మనం చేయాల్సిందే జాత ఏంటని గారు ఇంత ఖర్చులు అవుతున్నాయి అంటే ఇవాళ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఆర్థికంగా బ్రహ్మోత్సవం చేసేవారే లేడు. ఏదో బాగా ఆదాయం దేవాలయంలో చేయడమే కానీ చిన్న చిన్న దేవాలయాలు బ్రహ్మోత్సవాలు చేసే పరిస్థితి లేనే లేదు. ఎందువల్ల అయ్యగారు కావాలి, భజంత్రీలు కావాలి. వాళ్ళు చూద్దాం రోజు 4,000 ఇస్తావా 3,000 ఇస్తావా అని అడుగుతారు వాళ్ళు. అయ్యగారు చూద్దామా రోజు 10,000 ఇస్తామని అయ్యగారు అడుగుతారు. మీకు మూసిన వాళ్ళు వెళ్ళలేదు. కొన్ని గ్రామాలు ఊళ్ళోకి వెళ్ళి ప్రకటన చేసి రావాలి. మరి ఇవన్నీ వేయాలి. 5,000 అయ్యగారు కావాలి. ఎంత ఏమిటి దీనికి ఖర్చు అంటే అసలు ఎందుకు చేయాలి బ్రహ్మోత్సవం? స్వామికి ప్రతిష్టాన భూతంలో మొట్టమొదటి సంకల్పం చెప్పారు. ఎన్ని ఉత్సవాలు మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవ, పవిత్రోత్సవ, అధ్యయనోత్సవ, విశేషోత్సవ, పుష్పయాగోత్సవ, ఇన్ని ఉత్సవాలు ఆలయంలో. ఈయన మకమిత్ర ఉత్సవానికి అయ్యగారికి ఏదో కథలంగానే ఉన్నటువంటి ఇటువంటి చైర్మన్ అందరూ కూడా చైర్మన్ ఎగిరి పదవి తీసుకుంటారు. తర్వాత తెలిసేదా దాని వైభోగం. పాపం గుళ్ళోకి రానీడు. అయ్యా ఫ్యాన్ జరగట్లా చేయించుతానయ్యా, ఆ మూల రైతు పోయిందయ్యా చేయించుతానయ్యా, ఇవాళ చాకరమ్మాయి రాలేదయ్యా పిలిపిస్తానయ్యా, దీపారాధన నూనె లేదయ్యా, పాపం నరసింహయ్యా పిచ్చుడు వాడాడు. మాకంటే ఏ విధమైన సంబంధం ఉండదు. బ్రహ్మోత్సవం అంటే అట్లా లిస్టు రాసి వాళ్ళకి వాడేస్తాం. గుళ్ళో వారణాసి పెట్టుకోవాలి, ఆ సంబంధం లేదు. పాపం శిష్యురాలు కాదు ఆయన ఉన్నగారు ఎందుకు వస్తాయి ఉత్సవాలు. మరి ఇంతమంది అయ్యగారు ఎవరింటో పెట్టి పోషించుకోవాలి. ఏంటి ఆయనకేమో అందరూ అక్షరత్వం వరకే చేయగలరు. అచ్చగారు అచ్చుకూరు అదే పొరపాటు ఇప్పుడు చెప్పిందే. ఇవాళ గ్రామాలు అచ్చుకూరు ఉన్నట్లా 20,000 ఇస్తా ఉన్నారు. ఎవరికి కావాలి 20,000? ఇటువంటి వాళ్ళకి గట్టి నెలకు 3 పెళ్లి చేసి 3,50,000 1,50,000 చదువుకున్న వాళ్ళు ఉంటారు. కులంలో గుళ్ళో ఉండాలా? పూర్వం నుంచి ఏదో మా తాతలు ముత్తాలు చేసుకుంటే వాళ్ళు వస్తామా? అట్లా సంధ్యాపనం చేసుకోవడానికి మేము భయం. ఒక ఆమె వస్తుంది, 2 అధికారులు తీసుకొస్తుంది. అయినా నైవేద్యం పెట్టు పాప అమ్మ ఒక 5 నిమిషాలు కూర్చోమ్మా. ఆ వచ్చి అధికారులు బాధ్యత. నేను గుళ్ళోకి వెళ్తే అతిగా నైవేద్యం పెట్టలేదు. నా అమ్మ అక్కడ పెట్టమ్మా, ఆమెకి అర్థం చేసి ఇప్పుడు పెడతామా, నువ్వు పెడతావో పెట్టవో నువ్వు ఇంటికి తీసుకెళ్తావు. ఇదో అనుమానం పెట్టుకుపోతాం. పోనీ గోత్రాలు గుళ్ళో చక్క భార్య భర్త తల్లిదండ్రులు పేరు చెప్పరు. అన్నయ్య 12 ప్రదక్షిణాలకి ఆగమ శాస్త్ర ప్రకారం 12 నైవేద్యాలు చేద్దామన్నాయా అని చెప్పారన్నాడు. వద్దులే నరసింహ, చాలా విసుగుతో కూర్చిన వ్యవహారం అది. పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా చేయలేదు కదా అంటే, లేదన్నా ఆ భగవంతుడే నాకు శక్తిస్తున్నారు. మరి మీరు ఎంత ఇస్తున్నారో, ఆయన ఎంత తీసుకుంటున్నారో, ఈ డబ్బు గురించి పిచ్చి ఆలోచన ఎక్కడా పడను. మరి కాదన్నా చేద్దాము అని పని రాత్రి నుంచి 3 గంటల వరకు వాళ్ళ ప్రాణం తీసి వదిలిపించారు. 12 ఆరోగ్యపులకి వాళ్ళ అయ్యగారు ఈ దండం పెడతామన్నా నా దగ్గరకు వచ్చిన అదేం లేదమ్మా, అక్కడికి మంత్రం చెప్పాను నాకు ఎంత లేదమ్మా అని చెప్పన్నా. మరి ఎక్కడా జరగనటువంటి రీతిలో చక్కగా స్వామికి 12 ఆరగింపులు, 12 ప్రదక్షిణాలు స్వామికి ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాన్ని ఈ సంవత్సరానికి పూర్తి చేసుకొని ఆ నారసింహుడి యొక్క అనుగ్రహము చేత మనందరము కలిసి ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో భగవంతుడి యొక్క అనుగ్రహము చేత మరలా వచ్చే సంవత్సరం ఇదే డేట్లు మీరు లెక్కేసుకోమాకండి. ఇదే తిథి రోజున మన ఇంగ్లీష్ వాళ్ళకి కాదు. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు జనవరి 31 అంటారు. ఎప్పుడు పుట్టాడు? అమావాస రోజు పుట్టారా? ఈనాడు ఇంగ్లీష్ కూడా కదా. ఆ రోజు పుట్టినరోజు అర్ధరాత్రి నిశాచరుడు మళ్ళీ అర్ధరాత్రిలో దీపాలు ఆపుతారు. కాబట్టి పుట్టాడు దరిద్రపడింది అన్నట్టుగా పిచ్చి భ్రమలు చేసుకున్నారు. పుట్టినరోజు చేసి ఒక 2 నిమిషాల్లో ముగిస్తా. పుట్టినరోజు ఎట్లా చేసుకోవాలి ధర్మం చెప్పారు పెద్దలు. చక్కగా పొద్దున్నే వాడిని ఆనందంతో నిద్రలేపి నాయనమ్మో తల్లిలో ఎవరైనా సరే చక్కగా వారికి మొహం కలిగిన తర్వాత కూర్చోబెట్టి మంగళహారతి దేవాలు. మా నాయనమ్మ నాకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు ఏ విధంగా చేసుకున్నా పుట్టినరోజు సగర్వంగా చెప్పుకున్నా. నేను నా మొహమాట పడాల్సిన అవసరం నాకు లేదు. నాకు 32 ఏళ్ల వయసులో మా నాయనమ్మ నాకు అదే విధంగా చేసింది. చక్కగా కూర్చోబెట్టి మంగళహారతి ఆ దీపారాధనలో ఉన్నటువంటి నూనెను
7 చుక్కలుగా తొడ మీద పెట్టేది. ఆ 7 చుక్కలు కలిపేది సప్త చిరంజీవులు అంటారు వాళ్ళని. నాన్న చక్కగా సప్త చిరంజీవుల ఆయుష్ పోసుకుని వర్ధిల్లని ఆ తల్లి మాకు ఆశీర్వచనం చేసి చక్కగా అభ్యంగన స్నానం చేయించి ఆ దేవుడి గుడి దగ్గర మా చేత దీపారాధన చేయించి ఆ పొంగలు చేసి నైవేద్యం పెట్టి కొత్త నాగు చొక్కా వేసుకొని తల్లికి తండ్రికి తామింట్లో కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వచనం తీసుకొని మళ్ళా గుళ్ళోకి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి అని చెప్పని ఆ మాడు మీద నూనె పెట్టి గుళ్ళోకి పంపించేది. తలంటి పోసుకుంటే నేను కనుక బదాంలో ఏ దుష్టశక్తులను ఆవహిస్తుందేమో అని. ఇవాళ ఆడవాళ్ళకి మనం చెప్పే దుష్టశక్తులు వీళ్ళు ఒక పెద్ద శక్తి తలంటి పోసుకుంటారు. ఈ జలముట్ట ఇంత పొడుగుని వెలబోసుకొని మనకు తిరుగుతుంటారు, ఎగురుకుంటూ పోతుంటారు. వీళ్ళు అంత దౌర్భాగ్యానికి దిగదారా. ఎప్పుడు విరబోసుకున్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా రోడ్డు మీద రాకూడదు. నన్ను తిట్టుకున్నా చీ అనుకున్నా సరే నేను చెప్పే ధర్మమే చెప్తున్నా. ఎప్పుడు ఆడవాళ్ళ చుట్టూ విరబోసుకొని గ్రామంలో కనుక వస్తే ఏ కోరికలైన స్త్రీ కనుక తీరకుండా మరణిస్తే ఆ స్త్రీ ఆ జుట్టు విరబోసుకున్న నమ్మాన్ని ఆవహిస్తుందిట. ఇది అక్షర సత్యం. మీ పెద్దలారైన అటువంటి ముసలారైన చెప్తారు. తలని పోస్తే మాడు మీద దూరం బయటికి పంపించేవాళ్ళు కాదు. అట్లా పుట్టినరోజున చక్కగా దీపాలు వెలిగించుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం పెద్దల యొక్క ఆశీర్వచనతో మనందరం కూడా సకల ఐశ్వర్యాలతో తొలతురుగాలి అని చెప్పని ఆ పరమాత్మ యొక్క పాదాలను వేడుకుంటూ ఆడవాళ్ళను తిట్టుకున్నా పర్వాలేదు. రోజు ఆ జడేసుకుంటూ చీ అడిగారు నన్ను తిట్టుకుంటూ మీరు జడేసుకోండి, నాకైతే సంతోషమే. నేనైతే అధర్మం చేయలేదు కాబట్టి నాకు సంతోషమే. నాకు చీ పండితారు అనుకుని తిట్టుకుంటూ జడేసుకుని బయటికి వెళ్ళండి. మీరు సంతోషంగా ఉండడం నాకు కావాల్సింది. మీరు నన్ను తిట్టుకున్నా నాకు ఏమీ కాదు. అర్థమైందా? అందుచేత నన్న దంపతులు లేవాలి ఒక్కసారి. ఆ దేవుడి పేరుకి ఈ దేవుడి పేరు ఒకేసారి వ్యతిరేకించలేదు. వాళ్ళు మారవట్లేదు, మనం మారవచ్చా అంటున్నారు. ఎవరు చేస్తుంది చెప్పి ఊళ్ళో నిత్యోత్సవ వారోత్సవ సంవత్సరోత్సవ ఏ తిథురోజైతే మనం ప్రతిష్ట చేశామో ఆ తిథురోజు బ్రహ్మోత్సవం చేయడం శాస్త్ర సమ్మతం. శాస్త్రం చెయ్యాలి, కర్తవ్యం. తర్వాత మీ ఇష్టం. మాగులే గారు మారుతున్న మీసాలు కాలేకుండా వస్తామంటే కాలం నాకు గమనించాడు. ఇప్పుడు భగవంతు నా కాలం ఇవ్వాలి, ఇంకా కోరుకునే వస్తాయని నాకు కూడా సరిపడేలా నేను ఒప్పుకుంటాను. దానికి ఇబ్బంది లేదు. మరి మార్చకూడదు, ధర్మం కాదు. తర్వాత మీ ఇష్టం. అది ఒకసారి నక్షత్రం వేస్తుంది. అదే చేతులు నిస్సంగంగా ఊరుకుంటారని నేను ఇలాంటి భక్తులు ప్రథమ ప్రదక్షిణ ప్రారంభ. 5 ప్రదక్షిణాల వరకు భజంత్రీలు నైవేద్యాలు వస్తున్నాయి.
అన్ని వాయిద్యాలతో ఆలయం ప్రదక్షిణ చేయాలి 5 ప్రదక్షిణాల వరకు భజంత్రీలు
నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ 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 రక్షణ నరసింహ వైమం నరసింహ రక్షమ నరసింహ నరసింహ రక్షణ నరసింహ వైమం నరసింహ రక్షమ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ నరసింహ రక్షమ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ 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 రక్షణ నరసింహ రక్షమ జయ నరసింహ లక్ష్మీ నరసింహ జయ నరసింహ లక్ష్మీ నరసింహ 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 పాహిమ నరసింహ పరిమం నరసింహ పరిమం నరసింహ 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 పాహిమ నలుగురు కూర్చొని యజ్ఞం చేసినా ఆనందంగా ఉంటుంది. దీనికి మొట్టమొదట చందాదారులుగా ఎవరైతే ఉన్నారో వారి పేరు చెప్తే తొలిసారిగా 5 గ్రామాల్లో ఇంత ఒక్క గుడి మెయింటైన్ చేయలేకపోవడం చైర్మన్ గారు 5 గ్రామాలు నవ్వుతారు స్థలం కవగా మా లాయర్ గారు చెప్పు 50 సిమెంట్ కట్టలు అది మొట్టమొదటిగా 50 సిమెంట్ కట్టలు అదిగో మన లాయర్ గారితో ప్రారంభం. కళ్యాణ మండపం తర్వాత కళ్యాణ మండపం తాత ధర్మబద్ధంగా ఉండేటువంటి కాబట్టి 50 గంటల సిమెంట్తో ప్రారంభం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా అంటే అయ్యా అమరావతి గారు తెలుసబోతున్న ఇంటికి నాకు అక్కనే ఉండను. సంవత్సరం 4 రోజులు మాత్రమే కుదరలేదు ఉండేది. రేపటి మనం ఇంకో ఊళ్ళో ఇంకా భిక్షానికి పోవాలా. అందుచేత అయ్యగారు ఈ చక్కగా మీరు అందరూ వచ్చిన పరిగరాల గుడ్డ అంటే అందంగా చక్కగా ఆహ్లాదకరంగా కొండల మధ్య ఉన్నారు స్వామి. అందరికీ హృదయాల్లో జొరబడి ప్రహరీ గోడ నిర్మించుకొని పైన గచ్చుడానికి వేస్తే అందరూ ప్రదక్షిణాదిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందువల్లంటే నారసింహమూర్తికి ప్రదక్షిణలు చేస్తే నాకు తృప్తి పడతారు. అందుచేత ఏమిటి ఇక్కడ 200 మంది ఉన్నారు. తలా 20 గంటల సిమెంట్ కట్టించిన అవలేలుగా దేవాలయం ప్రహరీ గోడ అయిపోతుంది. అందుచేత అయ్యగారు గుళ్ళోకి వస్తే మాకు 20 గంటల సిమెంట్ నెత్తి మీద వేశారని తిట్టుకుంటూ ఇయ్యొద్దు. దేవుడు పాదాలకు మొక్కుతూ మాత్రమే ఇయ్యండి. అస్య అధ్యపూర్వ ఏ వర్గం అసలు ద్రవ్యాలు సమీరం ఏ వర్గం ఏంటి ఒక భక్తుడు చక్కగా స్వామికి మనం అనుకున్నాం కొండ కిరీటం అనగా తిరుమలలో కనుక స్వామికి ఏ విధంగా అయితే కొండ కిరీటం పెడతారో మన స్వామికి కూడా అటువంటి కిరీటము వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాల నాటికి లోపల వక్షస్థలము 2 చేతులు చుట్టూగా ప్రహరీ కూడా మధ్యలో గొచ్చు లేకపోతే మా మోకాలు ఇరుగుతాయి కాబట్టి అస్య అధ్యపౌరో దేవంగ విశేషణ విశిష్టాయ అంశపరిధో అస్య దేవదేవస్య శ్రీమతి శ్రీచంద్రం సమర్పయామి Hare Rama, Gola Hare Rama, Jagre Rama, Hare Rama, Deva
సమర్పయామి ఓం ప్రకృతేన భావం వికృతేన భావం విద్యాయ భావం గ్రంథాయ భావం విభూతేన భావం సర్వజ్ఞేన భావం పరమాత్మకాయ భావం వాచీన భావం పద్మాలయాయ భావం పద్మాయ నమః శుచీయ నమః స్వాహాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్మయ నమః లక్ష్మీయ నమః నిత్య పుష్టాయ నమః విభావయ నమః ఆదిత్య నమః తేజీ నమః దిత్తాయ నమః సుధారణ్య నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్షి నమః క్రోధభవాయ నమః అనుగ్రహణాయ నమః బుద్ధియ నమః మనయాయ నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ దిత్తాయ లోకశోక వినాశన్య నమః ధర్మ నిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మాస్తాయ నమః పద్మాక్షే నమః పద్మసుందరీ నమః పద్మోత్తమాయ నమః పద్మముఖే పద్మనాభప్రియ రమాయ పద్మమాలా చరాయ దేవీ పద్మనే పుణ్యగంధారుకే నమః ప్రభాచంద్ర చంద్రవదనాచంద్ర సహోదరీ చంద్ర ప్రియాచంద్ర రూపాయ నమః ఇందిరాయ నిధి శీతలా మాతా జననీయ పుష్టిం శివాం సర్వకరీ నమః साक्षी कमला निष्ठजन्य परिवर्तन जातान शुक्ल माल्याम भलायम श्रीर भास्कर्य बिल्वनलया वरारोहण वशस्वनेन सुतरान मुदादाकान भजनीय नमः हेममालनीय ददादेव सिद्धेन सिद्धेन्द्रा रम्या शुभप्रदान रूपमेस्तगता अनन्तान वरलक्ष्मी वशपुरा शुभागम्य प्राकार धौतमर्या जया मंगला देवी नमस्कारस्थितान विष्णुवत्रेण सन्नाक्षी नमः नारायण समास्थिता काली त्रित्वं सन्ये दिव्यं समोहत्रिवारण्य नवदुर्गाय महाकाली नमः ब्रह्म विष्णु शिवात्मका त्रिकालका संपन्ना भुवनेश्वरी नमः नानाविध परिमल पत्र पुष्प अक्षत धूपमाग्रापयामि यह मंगलहारति श्रियः पुंसा मोहन रूपाय पुण्य श्लोकाय मंगलम मंगलम मंगल राज्य लक्ष्मी समेताय लक्ष्मी प्रदोहाय मंगलम मंगलाधरदेव वदाचार्य भोगमयेह सर्वैश्च भोगैराजार्यै गोविन्दा उत्तरनगाय विद्महे तीक्ष्णदंष्टाय धीमहि विद्महे विष्णुभद्र्यै धीमहि
మరి ఎంతటి వారైనా సరే దాసకాంతులేని శాస్త్రమే చెప్తుంది. బయట ఎన్ని మీసాలు తిప్పినా కూడా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్య దగ్గర ఉండవలసిందే. వాళ్ళని దాసకాంతులు అన్నారు. ఎవరైనా సరే భార్య దగ్గర లొంగిపోవాల్సిందే. మరి ఇప్పుడు పరమాత్ముడు కూడా ఆ తల్లులిద్దరు అడుగుతున్నారు, అమ్మ పొద్దుపోయిన ఒక్కరోజు మీరు గనక స్వామిని ఒక్క కోరిక గనక కోరుకుంటే ఆ తల్లులు వదిలేసి మన దగ్గరకు వస్తారట. ధర్మమా ఇది? ఇవాళ ఆనందంతో శయ్యాగదిలో ఉంచడం ఏమిటి? మన కోరికలు కోరుకుంటే స్వామి మన దగ్గరకు రావడం ఏంటి? ఎవ్వరూ కోరుకోవద్దు. ఒక్కరోజు స్వామిని ఆనంద ఒక్కొక్క దోశలు మాత్రమే పోసి బయటికి రావాలి. స్వామికి మంగళహారతి గోష్ఠి రాము ఒక్కని శ్రద్ధ చేశారా? జయ నరసింహ జయ నరసింహ హరి నరసింహ హరి నరసింహ జయ నరసింహ హరి నరసింహ హరి వాస లక్ష్మీ నరసింహ హరి వాస లక్ష్మీ నరసింహ దోలగుప్త వాస బాల నరసింహ యాదాద్రి వాస జ్వాల నరసింహ జయ నరసింహ జయ నరసింహ హరి నరసింహ జయ నరసింహ హరి వాస లక్ష్మీ నరసింహ జయ నరసింహ జ్వాల నరసింహ జయ నరసింహ హరి నరసింహ జయ నరసింహ హరి నరసింహ హరి నరసింహ జయ నరసింహ హరి నరసింహ జయ
కిందకెళ్ళి భోజనం చేయాలి. ఫస్ట్ ఈ గృహాల్లో తీసుకోవాలి. లాలి శ్రీ నారసింహ శ్రీ లక్ష్మీ లోలుడై పవనించగా చాలా భక్తులు పోయెను సరసాలు చాలా ఈ ప్లేట్లన్నీ భోజనాలు చేసుకోండి నడవాలి మీరు ఏంది నారాజు ఇక్కడ లేట్ అయింది కానీ